నాకు వేరుగా ఉండి మీరు ఏది చేయలేరనే మాటను చిన్న ఎక్సోటేషన్, స్మాల్ ఎక్సోటేషన్. హల్లెలూయా. You know all these verses. आप लोगों को ये मालूम है ये वचन, फिर भी एक बार अपन स्मरण कर लेंगे. John chapter 15:5 verse. एक बार पढ़िए. ఎవడైనను నా యందు నిలిచి ఉన్నది కదా వాడు ఈగ వలె బయట పారవేయబడి ఎండిపోను. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేసి అవి కాలిపోవు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండినే కదా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యోహాను 15:5 వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల. Without me you cannot do anything. నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేదు అనే మాట చెప్పాలని ప్రేమిన వారులారా. వితౌట్ మీ యూ కెనాట్ డూ ఎనీథింగ్ అంటే ఏంటిది? నాకు వేరుగా అంటే ప్రభువుకు వేరుగా ఉండి చేసే పనులు కూడా ఉంటాయా? ఉంటాయి కాబట్టి ప్రభు ఏమని చెప్తున్నాడు? వితౌట్ మీ, నాకు వేరుగా ఉండి ఏం చేయలేదు. ఒకవేళ ఆయనకు వేరుగా ఉండి మనము చేయాలనుకున్న పనులు మన సంతోషం కోసం, మన వాటి కోసం చేస్తామేమో కానీ అందులో సంతోషం, సమాధానం, తృప్తి, నెమ్మది అనేది ఉండదు. పైన వచనాలలో ఏం చెప్తూ ఉన్నాడు? ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ప్రియమైన వారులారా, వాట్ యు థింక్ అబౌట్ దిస్ వర్స్? Branches and you are, I am the vine and you are the branches. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. yes. ఎవడు నా యందు నిలిచి ఉండును. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి. తీగలు అంటే ఏంటి? ద్రాక్షవల్లి అంటే ఏంటి చెప్పండి, కొంచెం ఆలోచన చేసి చెప్పండి. ఏమనిపిస్తుంది? తీగలలో జీవం ఉండాలంటే ఆ తీగల లోపల ఆ రసాయనం ఫ్లో కావాలి, ప్రవహిస్తూ ఉండాలి. అప్పుడే తీగలు పచ్చగా, ఆరోగ్యంగా, ఫ్రెష్గా కనిపిస్తాయి, ఫ్లోరిష్ అవుతాయి, ఫ్రూట్ఫుల్ అవుతాయి, ఫలపరితం అవుతాయి. ఆ తీగల లోపల రసాయనం అనేది సరఫరా అనేది, రసాయనం అనే సరఫరా లేకపోతే ఎండిపోతుంది. కింద ఇంత క్లియర్గా చెప్తాడు, ఎండిపోయిన తీగలను తీసి బయట పడేసి కుప్పాలు చేసి కాల్చి పడేసి దేనికి పనికి రాకుండా. ఎవడు నా యందు నిలిచి ఉండునో, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో. ఎవడు నా యందు నిలిచి ఉండునో మరియు నేను ఎవని యందు. రెండు విషయాలు ఉన్నాయి అక్కడ. ఎవడి యందు నేను నిలిచి, ఎవడైతే నా యందు నిలిచి ఉండునో, ఎవని యందు నిలిచి ఉండునో, ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. రెండు విషయాలు చెప్పాడు, మళ్ళీ చదవండి. ఎవని యందు నేను నిలిచి ఉండునో, ఎవడు నా యందు నిలిచి ఉండునో. ఫస్ట్ పాయింట్ అది. ఎవడైతే నా యందు నిలిచి ఉంటాడో ఫస్ట్ పాయింట్. నేను ఎవని యందు నిలిచి ఉండునో,
నేను ఎవరి యందు నిలిచి ఉంటున్నాను. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏది? సెకండ్ పాయింట్. ఫస్ట్ ఏమో నిలిచి ఉండును. ఎవడైతే నా యందు నిలిచి ఉంటాడో, ఫస్ట్ పాయింట్ అదే. రెండవది ఎవని యందు నిలిచి ఉండును. చూసారా, ఆయన యందు నిలిచి ఉండాలి. మనం నిలిచి ఉన్నప్పుడు వాని యందు ప్రభువు నిలిచి ఉండదు, బహుగా అప్పుడు బహుగా ఫలించును. ఫలించదు. ప్రభువు నందు నువ్వు నిలిచి ఉండడం అంటే ఎట్లా నిలిచి ఉంటావు? వాట్ యు థింక్? ఏమనిపిస్తుంది? ఏం చెప్పగలుగుతావు? నేను ప్రభువు నందు నిద్రించుచున్నాను, ప్రభువు నందు నిద్రించినాను కాదు, ప్రభువు నందు నిద్రించిన అని చెప్తారు కదా. నువ్వు ప్రభువు నందు నిలిచి ఉన్నావు అంటే ఎట్లా? ప్రభువు నందు నేను నిలిచి ఉన్నాను అని నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు? ప్రభువు నందు నువ్వు నిలిచి ఉన్నప్పుడు ప్రభువు నీ యందు నిలిచి ఉంటాడంట. రెండు విషయాలు ఉన్నాయి అక్కడ. ఒకటే వాక్యంలో 2 points is there. Hallelujah. What is the meaning of first point? If you abide in me and I in you, if you abide in me, నిలిచి ఉండడం అంటే how you can able to explain it? చెప్పండి, మీరు చెప్పండి ఫస్ట్ పాయింట్, తర్వాత మీరు చెప్పండి. ఫస్ట్ పాయింట్ మీరు చెప్పండి. ప్రభువునందు నిలిచి ఉండుట అంటే ఏమనుకుంటున్నావు? క్రీస్తుతో అనుకుంటారు. అదే క్రీస్తు అంటే ఏంది? సంఘం. సంఘం. ఓకే, ఇంకా క్రీస్తులో జీవించుట. క్రీస్తులో జీవించుట అంటే ఏంటి? ఆయన ఒక రూపమా, లేకపోతే ఆయన ఒక ఆకారమా, లేకపోతే ఆయన ఒక నిలిచి ఉండుట. హల్లెలూయా. నిలిచి ఉండుట. కొన్ని జాగాలలో ప్రభువే ఆత్మై ఉన్నాడు అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువే ఆత్మ. ఆత్మై ఉన్నాడు. అతని నిలిచి ఉండడం అంటే ఆల్ ద వేస్, ఆల్ ద టైం అలర్ట్గా ఉండి, జాగ్రత్తగా ఉండి, ఏం చెప్తున్నాడు నాలో నుండి దేవుని ఆత్మ. ఆయనను నిలిచి ఉన్నావు కాబట్టి, నిలిచి ఉండడం అంటే అలర్ట్గా ఉంటారు మనుషులు. అఫ్కోర్స్ శారీరకంగా అలసిపోతారు. అయినా శరీరము బలహీనమైన, ఆత్మ సిద్ధంగా. the spirit indeed is willing, but the flesh is weak. The spirit indeed is willing, but the flesh is weak. ప్రభు నందు నిలిచి ఉండడం అంటే నీలో నివసిస్తున్న దేవుని ఆత్మ యందు నువ్వు నిలిచి ఉన్నప్పుడు ప్రభు యందు నువ్వు నిలిచి ఉన్న వాడవవుతావు. అప్పుడు ప్రభు నీ యందు నిలిచి ఉంటాడు. దట్ ఈస్ ద మీనింగ్. ఐ థింక్ దర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. ఇంకా వేరేది ఏమి ఇంత పుస్తకాలు రాయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? రాయవచ్చు, కానీ నువ్వు ఎట్లా కన్ఫర్మ్ చేసుకుంటావు? ఐ ఆమ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, ఐ ఆమ్ అబైడింగ్ ఇన్ లార్డ్ గాడ్ ఆల్మైటీ. నేను ప్రభువు నందు నిలిచి ఉన్నాను, ప్రభువు నందు నిద్రించినాను కాదు, ప్రభు నందు నేను నిలిచి ఉన్నానని ఎట్లా చెప్పగలుగుతామంటే యూ కెన్ ఏబుల్ టు ఫీల్ ఇట్. నువ్వు ఫీల్ అవుతావు. నేను ప్రభువు నందు నిలిచి ఉన్నప్పుడు నీ శరీర కోరికలను నువ్వు తీర్చుకుంటున్నావా, లేకపోతే ఫ్లెష్లీ ఏమంటారు డీడ్స్ని నువ్వు ఫుల్ఫిల్ చేసుకుంటున్నావా, లేకపోతే వితౌట్ మీ యూ కెనాట్ డూ ఎనీథింగ్ అని అన్న రీతిలో ఆయనకు వేరుగా ఉండి నువ్వేమైనా చేస్తున్నావా? అంటే ఆత్మకు, ప్రభు యొక్క ఆత్మకు వేరుగా నిలబడి, వేరుగా ఉండి ఇంకేమైనా చేస్తున్నావా సొంతగా? అట్లా చేసినప్పుడు అది ఫ్లోరిష్ కాదు, ఫ్రూట్ ఫలభరితం కాదు. ఏమైతే రసాయనము ఆ తీగల నుండి షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది, లేకపోతే షార్ట్ కమింగ్ అవుతుంది. అంటే ప్రవహించదు. అప్పుడు ఏమైపోతుంది? ఎండిపోతుంది ఆ తీగ. రెండు కావాలి. ప్రభువు నందు నువ్వు నిలిచి ఉండాలా. ప్రభు చెప్తున్న మాట అబైడ్ ఇన్ హిమ్. ఫస్ట్ వీ హ్యావ్ టు అబైడ్ ఇన్ హిమ్. అబైడ్ అంటే ఆయన యందు నిలిచి ఉన్నాము అని ఎట్లా చెప్తావు అంటే
ఆయన ఆత్మ యందు నిలిచి ఉంటాడు. ఎందుకు? ప్రభువే ఆత్మే ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. నిలిచి ఉన్నప్పుడు ఉట్టిగా నేను ఉష్ణ పెట్టాలి. ఆ ఆత్మ ఎంటీగా నేను ఒక చోట ఉష్ణ పెట్టాడు. యాక్టివ్గా నిలబెట్టేస్తాడు. నేను సూచిస్తూ ఉంటాడు, తెలియజేస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. కన్ఫ్యూజన్ ఉండదు దాంట్లో. హల్లెలూయా. అప్పుడు ప్రభు నీ యందు నిలిచి ఉన్నప్పుడు ఆయనకు వేరుగా ఉండి ఏం చేయలేము. నిలిచి ఉన్నప్పుడు ఆయనకు వేరుగా ఉండలేము మనం. ఆయనకు వేరుగా ఉండి చేసేవాళ్ళు పనులు చాలా ఉన్నాయి కాబట్టి, ఉన్నాయా లేదా? ఉన్నాయి కాబట్టి ఆయనకు వేరుగా ఉండి చేసే పనులు చాలా ఉన్నాయి కాబట్టి ప్రభు ఏమని చెప్తుండే అక్కడ, నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు అంటున్నా. అంటే తీగల నుండి ఆ రసాయనం ప్రవహించకుండా ఉంటుంది. కొన్ని రోజులే ఎగురుతారేమో, కొన్ని రోజులే ఆర్భాటాలు చేస్తారేమో, కొన్ని రోజులే విర్రవీగుతారేమో. తర్వాత రసాయనం మీ లోపల ఫ్లో కాకపోతే, ప్రవహించకపోతే ఎండిపోతావు. కట్టె మనం తీసుకుపోయి తగలబెట్టాడు. సో we should abide in the spirit of the Lord. Then the Lord will abide in us. అప్పుడు ఏమైతుంది? ఈ రెండు జరిగినప్పుడు మనం ప్రభు యందు అంటే దేవుని ఆత్మలో నిలిచి ఉన్నాము ఫస్ట్. అప్పుడు ప్రభువు మన యందు నిలిచి ఉంటాడు. ఆ ఫీలింగ్, ఆ నడిపింపు, ప్రభువు నన్ను నడిపించుచున్నాడు, ప్రభు యందు మేము నిలిచి ఉన్నాము, ప్రభు ప్రేరేపణ చొప్పున మేము నడుచుచున్నామని అప్పుడు బలంగా చెప్తాడు. వాక్యం చెప్పమంటే దేవుని ఆత్మ నడిపింపు లేదా సింపుల్గా ఎగ్జాంపుల్. అవునా? ఆ మాటను బట్టే నేను ఏం చెప్పాలని ఆలోచన చేస్తే దేవుని ఆత్మ ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. ప్రస్తుత కాలం నిలిచి ఉన్నప్పుడు ఈ రెండు జరిగినప్పుడు ఏమైతే అంట, ఒకటే వరుస చదవండి. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు, ఎవడైనా నాయందు నిలిచి ఉండని ఎడల దానిపైన ద్రాక్ష వలనే నేను, తీగలు మీరు. we are the branches, I am the vine and you are the branches. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నిలిచి ఉన్నప్పుడు ప్రభువునందు మనం నిలిచి ఉన్నప్పుడు నేను ఎవని యందు నిలిచి నేను ఎవరి యందు దేవుడు డిసైడ్ చేస్తాడు. నిలిచి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు. ఇట్ విల్ హ్యాపెన్. హల్లెలూయా. బహుగా ఫలిస్తాడు. ఇది మెల్లమెల్లగా జరుగుతుంది, మన ఫాస్ట్గా జరగదు. ఫాస్ట్ ఫుడ్ లాగా బట్టలు వస్తేనే నీళ్ళు రావాలా, ఫాస్ట్ ఫుడ్గా జరగదు. జరుగుతూ ఉన్నట్టయితే అపవాది నేను తొందర పెట్టి ఎక్కడికో తీసుకుపోతున్నాను గ్రహించి, నేను ఎవరైనా వచ్చి ఊపుతూ తొందర పెడుతున్నారంటే అర్థం చేసుకో, ఇది మే కహావత్ है, शैतान का काम बहुत फास्ट रहता है. मेरे को बोलने को नहीं है. शैतान का काम వాడు చాలా తొందర పెట్టి నడు 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 నడు. ఇది అట్లా కాదు. ఎవరి యందు ప్రభువునందు నిలిచిన వాడు ప్రభు వారి యందు నిలిచును, అప్పుడు బహుళ ఫలములు ఫలించుతారు వాళ్ళు. ఆ ఫలాలు ఎట్లుంటాయి? ప్రభువునందు దేవుని ఆత్మయందు మనం నిలిచినప్పుడు కొన్ని చిగురు నుండి, ఆ యొక్క వేర్ల నుండి కొన్ని ఫలాలు ఫలిస్తాయి, కొన్ని ఫ్రూట్స్ వస్తాయి. ఎందుకు? ఆ తీగల నుండి ఏమవుతుంది? రసాయనం, స్పిరిట్ లీడింగ్, దాన్ని ఏమంటారు? హోలీ స్పిరిట్ లీడింగ్, నడిపింపు. ఆ నడిపింపు జరుగుతూ ఉన్నప్పుడు ఫలాలు కాస్తారు. ఎట్లాంటి ఫలాలు ఉంటాయి అవి చెప్పండి, ఎట్లా ఉంటాయి అవి? అందరికీ తెలిసిన వాక్యమే చెప్పండి. బహుగా ఫలించును.
ఆగరు వాళ్ళు ఇక నడిపింపు లేదు అని అనరు. 24/7 ఉంటుంది అది. ఆ? నువ్వు నిద్రలో ఉండు, నిన్ను లేపి ఆ విషయం ఏదైనా దేవుని ఆత్మ నడిపింపులో ఉన్న వాళ్ళకి అడిగితే ఆ టైంలో కూడా మెల్లమెల్లగానైనా పాకుకుంటూ దే విల్ రీచ్ దర్ గోల్. వారి గమ్యానికి చేరుకుంటారు, అది సాధిస్తారు. దాన్ని ఫలించడం అంటారు. బహుగా ఫలించుడు అనే మాటకు ఆ వాక్యం ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఫలిస్తే దాని ఫలాలు ఏ విధంగా ఉంటాయి? వాట్ ఆర్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్? ఆత్మఫలములు ఏంటి? ఫలించడం అంటే అదే కదా ఆత్మఫలములు. ప్రేమ, సంతోషం, సమాధానం. హల్లెలూయా, వెరీ గుడ్. ఇవే ఫలములు. హల్లెలూయా. 5:22 అంతే కదా. ఫస్ట్ చెప్పండి. ఫస్ట్ ఏంటి? లవ్. ప్రేమ అనే ఫస్ట్ ఆ రసాయనము నీ తీగల నుండి ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ ఫలం ఏమొస్తుంది? ఫస్ట్ ఫ్రూటే ప్రేమ. లవ్, జాయ్, సమాధానం, పీస్. మూడవది పీస్. లవ్, ప్రేమ, జాయ్, ఆనందము, పీస్, సమాధానము, లాంగ్ సఫరింగ్, కొన్నిసార్లు దీర్ఘశాంతం. అంటే యూ హ్యావ్ టు వెయిట్. అదే కదా నేను చెప్పిన ఇందాక వాక్యంలో బట్టి. తొందరగా కాదు ఇది. తొందర పెట్టరు, గలిబిలి చేయరు, ఉరుకులాటలు ఉండయింట, అల్లరిగా చిల్లరిగా ఉంటాయి. లాంగ్ సఫరింగ్. అయితే ఆత్మఫలం ఐదవది లాంగ్ సఫరింగ్. ఐదవది కైండ్నెస్, కనికరం. ఆరవది గుడ్నెస్, మంచితనము. తర్వాత విశ్వాసం, ఫెయిత్ఫుల్నెస్. చూసారా, ఆత్మ ఫలంలో విశ్వాసం అనే ఫలం కూడా ఒకటి ఉంది. అందుకే యేసు ప్రభు ఒక చోట చెప్తాడు, వాక్యం చెప్తాడు, ఒకడు యేసు ప్రభువుని గుర్తించాలి, తన మరణమును పునరుద్ధానమును గుర్తుపట్టాలి వాడని అంటే వాడి లోపల దేవుని ఆత్మ వానికి తెలియజేస్తేనే తప్ప ఒక్కోడు యేసు ప్రభువుని సొంత రక్షకుడిలాగా అంగీకరించాడు. ఇది ఫలం, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అంటారు. హల్లెలూయా. విశ్వాసం ఆత్మలో నుండి పుడుతుంది. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు మరణ పునరుద్ధానమును గుర్తించి వారు సొంత రక్షకునిలాగా యేసు ప్రభువుని అంగీకరిస్తారు. దట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ యొక్క ఫలం. నెక్స్ట్ ఫెయిత్ఫుల్నెస్, జెంటల్నెస్, సాత్వికము, జెంటల్నెస్, జెంటిల్మ్యాన్. యు ఆర్ జెంటిల్మ్యాన్. హౌ ఆర్ యూ జెంటిల్మ్యాన్ అంట అనేవాళ్ళు పాతకాలంలో. ఇప్పుడు అవి కూడా ఏం లేవు. ఏం పలకరిపులు లేవు, ఏం లేవు. జస్ట్ డాట్ అంతే. జెంటిల్నెస్ అంటే సాత్వికం. అంటే సాత్వికం అనే మాట ఒక లైన్లో చెప్పండి. జెంటిల్నెస్, సాత్వికుడు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, కాబట్టి నా దగ్గరికి వచ్చి నేర్చుకునుడి అంటాడు యేసు ప్రభు. మత్తయి 11 చివరి వచనంలో నేను సాత్వికుడను అంటాడు. ఆత్మఫలం అది. సాత్వికము అనే మాటకు అర్థం తెలియాలి మనకు. నేను చాలాసార్లు అప్పుడప్పుడు గుర్తు చేస్తాను. 10 మందిని కొట్టే కెపాసిటీ నీకుంది. ఉదాహరణ, ఒక పక్కోడు, ఒక పక్క చిక్కినోడు, ఒక బలహీనుడు వచ్చి చెంపదెబ్బ కొట్టిండు అనుకో, నీకు 10 మందిని కొట్టే కెపాసిటీ ఉంది. నీలాంటి 10 మందిని కొట్టే కెపాసిటీ, శక్తి సామర్థ్యాలు నీకు ఉన్నాయి. కానీ ఒక పక్క చిక్కినోడు వచ్చి నేను చెంపదెబ్బ కొట్టేది తన్నిండు అనుకో,
ఎట్లుంటుంది? ఏం చేస్తారు? యేసు ప్రభు తన ఆర్మ్స్ ని, తన బలాతిశయములను ఎక్కడ చూపించుకోండి? ఆర్మ్స్, తన బలాతిశయములను, బలములను ఎక్కడ చూపించుకోండి? క్రాస్ మీద చూపించుకోండి, సిలువ పైన చూపించు తన ఆర్మ్స్ యొక్క. సాతాన్ని బంధించు. అవునా? కొట్టినా కొట్టాడు, ఆయన ఒక సైకిల్ అనాల్సిన అవసరం కూడా లేదు, ఆయన పలకాల్సిన అవసరం కూడా లేదు. సిల్వ పైన ఒక సైకిల్ చేస్తే కొన్ని లక్షల దేవదూతలు వచ్చి ఒక్క సెకండ్ కూడా పట్టదు, సర్వం డిస్ట్రాయ్ చేసి పడేస్తారు. ఇట్లా చూస్తే చాలు ఆయన ఆర్మ్స్ అనేది సిల్వ పైన చూపించుకోండి. అవునా? ఇట్లా చూస్తే అయిపోయి డిస్ట్రాయ్ అయిపోయింది. అవునా? అక్కడ కూడా సాత్వికం అంటే నీకు 10 మంది కొట్టే కెపాసిటీ ఉన్నా నువ్వు వాడు కొడితే పడుతున్నావు పక్కోడు. నీకు 10 మందిని తిట్టే కెపాసిటీ నోరున్నా నువ్వు చేయలేని పనికి ఎవరు వచ్చి నేను తిట్టింది అనుకో, నువ్వేం చేయాలి? 10 మందిని తిట్టే కెపాసిటీ నీకు ఉంది. ఆమె కంటే ఎక్కువ బాగా తిడతావు, ఆయన కంటే ఎక్కువ బాగా తిడతావు. అయినా నువ్వు పడుతున్నావు, చూడు, భరిస్తున్నావు. వాడు వచ్చి కొట్టిపోయిండు అంతే, అవమానం చేసిపోయాడు. ఆమె వచ్చి వాడు వచ్చి తిట్టి వెళ్ళిపోయాడు అంతే, అవమానం పరిచిపోయాడు. అయినా నువ్వు భరిస్తున్నావు, చూడు, సిల్వలో భరించినట్టు వాళ్ళ దెబ్బలను, వాళ్ళ బాధలను. దాన్ని ఏమంటారు తెలుసా? సాత్వికము. అనే కెపాసిటీ ఉన్నా, కొట్టే కెపాసిటీ ఉన్నా, నువ్వు చేయగలిగే కెపాసిటీ నీకున్నా, ఒక ఫోన్ చేస్తే 100 మందిని పిలిపించే గవర్నమెంట్ కూలిపోతుంది అనుకో ఒక ఫోన్ చేస్తే. ఉదాహరణ, అయినా నువ్వు ఫోన్ చేయవు, నీకు అంత కెపాసిటీ ఉంది, అని దీంట్లో నీకు భరిస్తున్నావు. ఎందుకు? వాడు రక్షించబడాలి. సాత్వికం. సాత్వికులు ధనియులు పక్క అదే ఉందా? దేవుని కుమారులు అనబడతారు. 5:3 అనుకుంటా, మాథ్యూ చదవండి, ముగించుకున్నాం తర్వాత. Blessed are the peacemakers, they shall be called sons of God. లేకపోతే blessed are the meek in spirit, for they shall inherit the earth. సాత్వికులు ధన్యులు. ఎన్నో వచ్చిన? 5. ఎస్, నా మత్తయి 5:5 ఎస్ ప్రభు స్వయంగా చెప్తున్న మాటలు. సాత్వికులు ధన్యులు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. కరెక్టేనా? సాత్వికులు ధన్యులు, భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అనే మాట కరెక్టే అనిపిస్తుందా? ఎందుకు? ప్రపంచం అంతా వాళ్ళదే, భరిస్తారు, వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. రివర్స్ అయితే ఎక్కడ ఉంటారు? హల్లెలూయా. రివర్స్ అయింది అనుకో, బర్దాష్కి బాగా అయిపోయింది అనుకో, వేడిగా నా వల్ల అయితే లేదు అని వచ్చింది అనుకో, వాళ్ళు ఉండనియో నువ్వు ఉండవు అక్కడ. కానీ సాత్వికులు అయితే అదే వీళ్ళు ఎంత కొట్టినా ఎంత తిట్టినా వాడు ఏం చేయలేదు, ఇంకెంత కొడతావు, ఇంకెంత తిడతావు, కొట్టి 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 తిట్టి 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 నువ్వే అలసిపోతావు, కానీ వాడు అక్కడనే ఉంటాడు. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ లో వన్ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ ఏంటి? సాత్వికం. సాత్వికం ఇది ఉందా? ఆత్మయందు నిలిచిన వాళ్ళు ఈ ఫలము ఫలించాలి. హల్లెలూయా. ప్రభు నందు నిలిచిన వాళ్ళు ఈ ఫలములు ఫలిస్తారు. నా వల్ల అవుతలేదు, నా వల్ల అవుతలేదు, నా వల్ల అవుతలేదు అంటే ప్రభువు నందు నువ్వు నిలిచలేవు, నిద్రపోతున్నావు అని అర్థం చేసుకో. ప్రభువు నందు పొగేస్తాం, ఆ ఫలము నీకు కూడా ఫలిస్తలేదు. ఫలించాలా? ఇది కూడా ఒక ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్, ఆత్మఫలమే. యశ్వరం అంటాడు సాత్వికులు ధనియులు వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారట. అంటే
दुनिया के कौन से भी कोना में जाने दो, वो लोग जी लेते भाई, जीते उतना पवन है सात्विक मूल्य। हालेलुया। చివరికి ఆశా నిగ్రహం. సెల్ఫ్ కంట్రోల్. ఆశ నిగ్రహం. అంటే ఇంగ్లీష్లో మంచిగా అర్థమైపోతుంది. సెల్ఫ్ కంట్రోల్. ఆశా నిగ్రహం అంటే కొంచెం అర్థం చేసుకోవడానికి తెలుగులో కష్టమైంది నాకైతే. సెల్ఫ్ కంట్రోల్ అంటే తెలుసు కదా, కొన్ని విషయాలలో, అన్ని విషయాలలో, కొన్ని కాదు చాలా విషయం. చాలా విషయాలలో ఏం చేయాలా? నేను నీ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కూడా అది మంచిది. కంట్రోల్ చేసుకో. దాన్ని సెల్ఫ్ కంట్రోల్ అంటే. ఇది కూడా సెల్ఫ్ కంట్రోల్ కూడా ఒక ఫలం అంట. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. Yes. అదే పెద్ద ఫ్రూట్ అది. ఆ 5 ఫ్రూట్స్ అన్ని దీని మీద ఆధారపడు. మెయిన్ హల్లెలూయా 100%. మళ్ళీ గట్టిగా చెప్పండి. ఆ 5 ఫ్రూట్స్ అన్ని కూడా ఈ సెల్ఫ్ కంట్రోల్ మీద ఆధారపడు. ఈ ఫ్రూట్ పైననే. ఎస్, సెల్ఫ్ కంట్రోల్ కూడా ఫలమే. కంట్రోల్ చేసుకోవడం అనేది కూడా, ఆశా నిగ్రహం అనేది కూడా ఆత్మ యొక్క ఫలం. ఫలం. వీటి యందు నా ఇట్టి మాటికి మళ్ళా లాస్ట్ ఫైనల్ బాటమ్ లైన్, ఫైనల్ టచ్ ఇస్తున్నాడు చూడు వాక్యం. యేసు ప్రభు చెప్తున్నాడు అన్నమాట. అగైన్స్ట్ దిస్ దేర్ ఇస్ నో అదర్ లా అంటాడు, అదర్ ఫ్రూట్ అంటాడు. దాని కంటిన్యూయేషన్. ఇట్టి మాటికి ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. ఇవి తప్ప ఇంకా వేరే ఏమి లేవు. ఇంకేమైనా ఫలిస్తున్నాయి నీ ఆత్మకు అని అంటే ఇవి తప్ప ఇంకా వేరే ఏముండేయంట? వేరే ఏం ఫలాలు ఉండవు. ఉన్నాయా? 9. ఇవి తప్ప మరి ఏమన్నా ఫలిస్తున్నాయి నీకు అని అంటే అగైన్స్ట్ సచ్ దెర్ ఇస్ నో అదర్ ఫ్రూట్. కొట్టి పడేసాడు ఒక మాటల. యేసు ప్రభు చెప్తున్న మాటనే కదా అది. ఒక్క మాటలో క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ, శరీర ఇచ్చలతోనూ, సంబంధ ఇచ్చలతోనూ, దురాశలతోనూ, ఇవన్నీ శరీరానికి సంబంధం, దురాశలతో అవి ఫ్లెష్లీ డీడ్స్. సిలువ వేసి ఉన్నారు. సిలువ చేసుకున్నాను అంతే. సిలువ వేసి ఉన్నారు. ఒకటి ఏంటంటే ప్రభువు అబైడ్ ఇన్ మీ, ఐ ఇన్ యు, నా యందు నిలిచి ఉన్నప్పుడు నేను వాని యందు నిలిచి ఉందును. నిలిచి ఉన్నప్పుడు వాళ్ళు బహుగా ఫలించెదరు. ఆ ఫలములు ఎట్లా వాళ్ళ లోపల, నీ లోపల, నా లోపల ఆ ఫలాలు కనిపిస్తాయి. నిలిచి ఉన్నప్పుడు ఫ్లోరిష్ అవుతారు. ఏమవుతారు? ఫ్లోరిష్, ఫ్రూట్ఫుల్ అవుతారు. అంటే వికసిస్తారు, ఫలిస్తారు ఇంటి అందు నిలిచి ఉన్నప్పుడు. ఇవి తప్ప మరి ఇంకేమైనా నీ లోపల ఫలిస్తున్నాయంటే శరీరేచ్ఛలని, శరీరేచ్ఛలను బట్టి ఫలిస్తున్నావు అని అర్థం చేసుకో. శరీరేచ్ఛల కోరికలనే నువ్వు ఎక్కువగా పెంపొందిస్తున్నావు, పోషించుకుంటున్నావు, ఆత్మ ఫలములను కంట్రోల్లో పెట్టుకుంటావు. ఏదో ఒకటి మిస్ అవుతున్నారు. కాబట్టి బైబిల్ అంతట్లో గలతీయులు 5:22 అనే వాక్యము నెమరు వేసుకోవాలి. ఇవి నా లోపల అవుతున్నాయా లేదా, ఫలాలు ఇస్తున్నాయా లేదా. సర్పసంతానమా అంటాడు యోహాను బాప్తిజం ఇచ్చి. అంటే అది సందర్భం కాదు, ఒకే లైన్ చెప్తున్నా. సో ఏ ఫలములను బట్టి మీరు ఫలిస్తున్నారు? మనం ప్రభువునందు నిలిచి ఉంటే ఆయన మన యందు నిలిచి, ప్రభువునందు నిలిచి ఉండడం అంటే నీలో ఉన్న దేవుడు పెట్టిన దీపస్తంభము, దీపము, దేవుడు పెట్టిన ఆత్మ యందు నువ్వు నిలిచి ఉన్నప్పుడు ప్రభువు నీ యందు నిలిచి ఉంటాడు. అప్పుడు 9 ఫలాలు ఫలిస్తాడు. టైం పడుతుంది. మెల్లమెల్లగా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అప్పుడు ఆయనకు వేరుగా ఉండి చేసిన వాళ్ళము కాము. ఆయన యందు నిలిచి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి.
जो रात के 12 बजे भी तुम्हारे को आके दरवाजा मार के उठाए तो भी अलर्ट रहते, क्या करना बोलो बोलते, अलर्ट ఉంటూను. ఫ్లెష్ కొంచెం సుస్థిపన ఉంటుంది. ఫ్లెష్ ఈస్ వీక్ బట్ ద స్పిరిట్ ఇండీడ్ ఈస్ విల్లింగ్ బట్ ద ఫ్లెష్ ఈస్ వీక్. ఆత్మ సిద్ధమే కానీ శరీరము యేసుప్రభు చెప్పాడు అనమాట. అది కూడా యేసుప్రభు డైరెక్ట్ చెప్పాడు. ఆత్మ సిద్ధమే కానీ, సిద్ధమే అంటే ఎనీ టైం 24/7 ఇట్ ఈస్ యాక్టివ్. యాక్టివ్లోనే ఉంటుంది, దానికి రీఛార్జ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎనీ టైం చచ్చేంత వరకు అది స్పిరిట్ యాక్టివ్గానే ఉంటుంది. మంచిగా వినాలా, లేవాలా, నడుచుకోవాలి. 9 ఫలాలు ఫలించినప్పుడు పరిపూర్ణులం అవుతాం. ఫలించాలని దేవుని గురించి బహుగా మీరు ఫలించలేరు అనే మాట ప్రభు చెప్పింది. హల్లెలూయా. దేవుడు ఇటువంటి మాటలను దీవించి ఆశీర్వదించి నడిపించింది. ఆమేన్.